ఆరో రోజు కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దు. ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల ఇబ్బందులు. ఇండిగో యాజమాన్యంపై కేంద్రం సీరియస్. రద్దయిన టికెట్ల డబ్బులు రిటర్న్ చేయాలని ఆదేశం. రాత్రి 8లోగా వెనక్కివ్వాలన్న కేంద్రం. విమానాల రద్దుపై ఇండిగో కొత్త ప్రకటన జారీ. సాయంత్రం కల్లా 1500 విమానాలు నడుపుతాం. నెట్వర్క్ కనెక్టివిటీని పునరుద్ధరించామని ట్వీట్. ఎయిర్పోర్టు ప్రయాణికుల కోసం టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు. చెన్నై, బెంగళూరుతో పాటు ఏపీకి బస్సులు. ఈరోజు స్పైస్ జెట్ 22 అదనపు సర్వీసులు. అన్నమయ్య జిల్లా కేంద్రంలో మార్పు ఉండదు. సీఎం ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరణ. రేపే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్. 44 దేశాలకు చెందిన ప్రతినిధుల రాక. 2 రోజులు జరగనున్న సదస్సు. తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది. కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర టీబీజేపీ ధర్నా. కాంగ్రెస్ పాలనపై ప్రజా వంచన దినం పేరిట నిరసన. పాల్గొంటున్న కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు. అమెరికాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. తెలుగు డయాస్పోరా సమావేశానికి హాజరు. శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ. తణుకులో రన్ సొసైటీ ఆధ్వర్యంలో మారథాన్. రన్ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి. పాల్గొన్న 2000 మంది ఔత్సాహికులు. అనంతపురం జల్లిపల్లిలో గాలువకు గండి. వృధాగా పోతున్న నీరు అయినా పట్టించుకోని అధికారులు. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం. 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. తిరుపతి చిల్లకూరు హైవేపై రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి ట్రావెల్స్ బస్సు బోల్తా. పలువురు అయ్యప్ప భక్తులకు గాయాలు. అల్లూరి పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత. దట్టంగా అలుముకున్న పొగమంచు. క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. తిరుమల పరకామణి కేసులో మరో ట్విస్ట్. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన నిందితుడు 2023 ఏప్రిల్ 29న తప్పు చేశానంటూ కామెంట్. కేసీఆర్ బీఆర్ఎస్ పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చాం. బియ్యం కోటాను కూడా పెంచామన్న హరీష్. రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. భూములు అమ్మి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. ప్రజాపాలన విజయోత్సవాలు దేనికోసమన్న కిషన్ రెడ్డి. గచ్చిబౌలిలో సూపర్ క్రాస్ రేసింగ్ సీజన్ 2 ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. హాజరైన నటుడు సల్మాన్ ఖాన్. పంచాయతీ ఎన్నికలపై భూపాలపల్లి కలెక్టర్ రివ్యూ. సిబ్బందికి శిక్షణా తరగతుల ఏర్పాటు. ఓటింగ్ రహస్యంగా జరిగేలా చూడాలన్న కలెక్టర్. ఓట్ నాట్ ఫర్ సేల్. సేవకులకే ఓట్లేస్తామంటూ ఆసక్తికర ఫ్లెక్సీ. నార్కట్పల్లిలో ఏర్పాటు చేసిన ఓ కుటుంబం. అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు ముర్ము సంతాపం. గోవా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.